యువకుల గుండెలల్లో కేటీఆర్ కేటీఆర్ మళ్ళీ చెప్పు. ఎక్కడ చూసినా రైతులు మర్చిపోతలేరు. రైతుల గుండెలల్లో కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అబ్బా యువకుల గుండెలల్లో అబ్బా కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్. ఈయనకు ఈ పదం తప్ప ఇంకో పదం వస్తాదుల్లా. ఇప్పుడు ఈయన ఈ మాటలతోటి ఈ కూతలతోటి ఇప్పుడు ఈయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామని పెట్టుకోరు. కానీ ఈయన మరి ఏం పెట్టుకుంటే బాగుంటుందో మీరు కింద కామెంట్ పెట్టు. ఎందుకంటే నోరు తెరిస్తే మా కేసీరావు ప్రధానమంత్రి అవుతాడు, లేకపోతే ఒక డప్పన చేతికి మా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మా కేసీఆర్ ప్రధానమంత్రి, మా కేటీఆర్ ముఖ్యమంత్రి. ఈయన నమ్ముకొని ఓట్లేసిన జనాలు గంగన కలిసిపోయినా ఏం లేదు. వాళ్ళని కనీసం వాళ్ళ నాలుక మీద ఒక్కసారి కూడా అయ్యో నా రైతులు, అయ్యో నా దళితులు, అయ్యో నా పేద ప్రజలు అనే మాట మాత్రం ఈయన నోటికి రాదు. ఈయన నోటికి వచ్చేది ఏంది? కేసీరావు కేటీఆర్, కేసీరావు కేటీఆర్. ఇక నెత్తి మీదనేమో కేసీఆర్ని ఎత్తుకుంటాడు, భుజం మీదనేమో రావులు ఎత్తుకుంటాడు. ఇది తప్ప ఇంకో మాటే ఉండదు. ఇలా బట్టి పట్టినట్టే. చిన్నతనంగా పోరగాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పదాలు రావు, రాకపోతే ఇక ఏం లేదు ఎట్ట లేదు వామ్మో ఇప్పుడు బయటకు పోతే సారు తొడపాశం పెడతట్టుండు, ఏం చేయాలి అని ఇక అవి బట్టి పడతారు, ఆ జవాబులు బట్టి పడతారు. రేపు పొద్దుగాల మరి పాఠం ఓపెన్ చెప్పాలన్నా. ఇగో ఇప్పుడు ఈయనకు అదే పని. ఇప్పుడు కేసీరావు కేటీరాములు ఈయనకు ఆ పాఠం చెప్పారు. ఏంది? నువ్వు ఏ మీటింగులనైనా ఏ సభలనైనా ముందుగా నువ్వు మాట్లాడేది మా అయ్య పేరు నా పేరు, మా కొడుకు పేరు నా పేరు, మా కేసీరావు ప్రధానమంత్రి అవుతాడు, మా రాములు ముఖ్యమంత్రి అవుతాడు. ఇక ఇది తప్ప ఈయనకు ఇంకో మాట రాదు. అడుక్కు 60 సార్లు వాళ్ళ పేర్లనే జపించుకుంటా, వాళ్ళ పేర్లనే స్మరించుకుంటా కాలం వెళ్ళదీస్తుంది ఈ కోయిలాగా. ఇంకా ఏమంటుండో ఇందాం. డెవలప్ చేసి ఇప్పుడు చూస్తే 22 నెలలు అయ్యింది. ఒక రియల్ ఎస్టేట్ దానికి పోతే ఒక ప్లాట్ అమ్ముతలేదు, ఒక అపార్ట్మెంట్ అమ్ముతలేదు, ఒక గజం అమ్ముతలేదు. రైతులు అయితే బిడ్డ పెళ్లి చేస్తే కూడా అప్పుడు పోతలేదు. ఎందుకు? రియల్ ఎస్టేట్ చేసి ఇంక వ్యాపారం సంపాదిద్దాం అనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ పేరు మీద పేదోళ్ళ వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజులల్లా పల్లెటూళ్ళలో భూకామందులు, పట్టణాలలో రౌడీ ముఠాలు ఉన్నారు అని అనుకుంటాం. కానీ పట్టణాలలో కూడా ఇగో ఈ కోయిలాగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన ఇంటి పేరు ఏం పేరు పిల్లగా? పాలకూర, పొనగంటి కూర, పుంజుకూర, శ్యామకూర మల్లయ్య. ఈయన చరిత్ర ఇప్పుడు మనం ఎట చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఒకనోనికి ఇప్పుడు జరుగుతుంది కథ. ఒకనోనికి సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదవెక్కి తీరొక్క ఆటలాడుతుండు. నిజమేనా? రామసక్కని పెళ్ళం ఉన్న ఇంట్లే వాని వక్ర బుద్ధితోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటుండు. ఏం పిల్లగా? అయితే ఇప్పుడు మల్లారెడ్డి ఎవరితోని అక్రమ సంబంధాలు పెట్టుకుంటుండయ్యా అంటే భూములతోటి, పేదోళ్ళ భూములతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటుండు, దళితుల భూములతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటుండు, రైతుల భూములతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుండు, సీలుగు భూములతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుండు, అసైన్ భూములతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుండు. ఇగో ఈ రకంగా పేదోళ్ళ భూముల మీద కన్ను పెట్టి అడుగున డేగ కళ్ళతోటి వాళ్ళని పక్కున పలగజీరేటట్టుగా చూపు చూసి అదిరించి బెదిరించి పేదోళ్ళ భూముల మీద పడి, పేదోళ్ళ భూముల మీద ఇరుగబడి, సర్కారు భూముల మీద కన్ను పెట్టి ఇవాళ కాలేజీలు ఎట్లా కట్టినావు మల్లారెడ్డి, నువ్వు బిల్డింగుల మీద బిల్డింగులు ఎట్లా కట్టినావు మల్లారెడ్డి, నువ్వు సర్కారు భూముల, అసైన్డ్ భూముల కబ్జాలు పెట్టి
దళితుల భూముల, పేదల భూముల, రైతుల భూముల, దిక్కులేని అనాథల భూముల మీద నువ్వు కబ్జాలు పెట్టి కథ నడిపించి కాలేజీలు కట్టి దావకాండ్లు కట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి వేల కోట్లకు అధిపతివైనవు. ఏమన్నా అంటే మంత్రిని చూడా, నేను పాలమ్మినా, నేను పూలమ్మినా, నేను బోర్వేలు నడిపించినా, నేను కాలేజీలు కట్టినా, సక్సెస్ అయినా. ఈ బొల్లి కూతలు, ఈ బొల్లి కూతలు కూస్తుంటే జనాలు ఎన్ని తీర్ల మాట్లాడుతుర్రో, కింద కామెంట్లల్లో ఏం పెడుతుర్రో ఒక్కసారన్నా వెనుక మళ్ళీ చూసుకున్నావా? ఓ పిల్లగా మంచిది. అయితే ఈ రకంగా నువ్వు సర్కారు భూములా వదిలిపెట్టవైతివి, పేదోళ్ళ భూములా వదిలిపెట్టవైతివి, ఆఖరకు వస్తారా కల చెరువులు. అయ్యో దేవుడా, చెరువులు. ఇగో ఇప్పుడు ఈయన పక్కపైన కూర్చుందిగా కోడిలాగా షంబీపూర్